హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము 7th క్లాస్ సమ్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూద్దాము. రైట్ డౌన్ ఏ పెయిర్ ఆఫ్ ఇంటీజర్స్ హూస్ సమ్ ఈజ్ -7. -7 అయ్యేలాగా రెండు ఇంటీజర్స్ యొక్క సమ్ -7 అయ్యేలాగా రెండు ఎగ్జాంపుల్స్ రాయాలి. నెక్స్ట్ ఫైండ్ రేంజ్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్ అనమాట. 7, 8, 3, 15, 20, 18 అండ్ 72. రేంజ్ అంటే మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ రాసుకుంటే మనకు రేంజ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ కన్వర్ట్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్. 14/3. 14/3ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి డివిజన్ చేసి కన్వర్ట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఫైండ్ ఎక్స్ ఇన్ x - 7 = 1. డైరెక్ట్గా అనమాట 7ని ట్రాన్స్పోజ్ చేసి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ రైట్ కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 70 degrees. ఇక్కడ కాంప్లిమెంటరీ మాత్రమే ఇచ్చారనమాట. నెక్స్ట్ రైట్ 360 degrees, 90 degrees యాంగిల్స్ నేమ్స్. అంటే ఏంటంటే 360 అంటే కంప్లీట్ యాంగిల్ అని, 90 అంటే రైట్ యాంగిల్ అని నేమ్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఈ ఫిగర్లో ఏడి ఏమవుతుంది, ఏఎం ఏమవుతుంది అన్నది రాయాలి. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఎంత, 180 degrees అని. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యాంగిల్ ఈజ్ ఎవ్రీ ఈక్విలేటరల్ యాంగిల్లో ఎవ్రీ యాంగిల్ అనేది 60 degrees అని ఉంటుంది. సో అది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యాంగిల్ ఈజ్ 60 degrees. ఈ విషయాన్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇవి 2 మార్క్స్కి సంబంధించి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి. ఒకసారి రివిజన్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.